ప్రేమ్సాగర్ గారి నాయకత్వం, ప్రేమ్సాగర్ గారి నాయకత్వం. ప్రేమ్సాగర్ నాయకత్వం, ప్రేమ్సాగర్ నాయకత్వం. ప్రేమ్సాగర్ నాయకత్వం, ప్రేమ్సాగర్ నాయకత్వం. అంబేద్కర్ సంఘం నాయకులు సార్ని సన్మానించాలని కోరుకుంటాం. 15 20 ఇక్కడికి వచ్చినప్పుడు కాలిపోయిందని చూడడం జరిగింది. ఒక రకంగా అది కాలిపోయిందని అనిపిస్తుంది, ఎందుకంటే అది కాలిపోకపోతే కూలిపోతుంది. కాలిపోయింది కాబట్టి అందరి దృష్టికి వచ్చింది. నేను 1974లో స్కూల్లో ఇక్కడ 10th చదివి బయటకు వెళ్ళిన 50 సంవత్సరాలు దానికి సున్నం కూడా వెళ్ళాను. ఆ రూమ్లో కోసం నేను వచ్చేసాను. అది నా చెప్పిన శాంక్షన్ ఇస్తాను. 5,80,00,000 శాంక్షన్ అయింది. టెండర్ కూడా వచ్చింది. 14 తారీఖున టెండర్ ఓపెన్ చేస్తుంది. హై స్కూల్ జూనియర్ కాలేజ్ కలిపి 580 ఇస్తున్నాం. 580 కాబట్టి ఇంకా 5 కోట్లని ఇస్తే కానీ మొత్తం నియోజకవర్గాన్ని మోడర్న్ మొత్తం తయారు చేసుకుంటారు. చదువుకునే వాటిని నా రుణం తీసుకునే అవకాశం వచ్చింది, ఖచ్చితంగా తీసుకుంటాం. దాంతోపాటు అది కాకుండా లక్షపేట మున్సిపాలిటీ కానీ మండల 16 స్కూళ్ళకు 3,32,00,000 కూడా శాంక్షన్ అయ్యి పనులు స్టార్ట్ అయ్యింది. రేపు స్టార్ట్ చేస్తున్నాం. నేను ఎందుకల్లా మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చిన ప్రజలకు అవసరం ఉంది, ప్రజల కంటే బీద వాళ్ళకి అవసరం ఉంది విద్య, వైద్యం. ఆ విద్య ఆల్రెడీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కాలే 18 కోట్ల రూపాయలు మొత్తం నీకు 240 స్కూళ్ళకి శాంక్షన్ తీసుకొచ్చిన. అదేవిధంగా 5,80,00,000 ఇక్కడ తీసుకొచ్చిన. 24 కోట్ల రూపాయలు స్కూల్లో తీసుకొచ్చిన. పనులు స్టార్ట్ రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నాయి, కొన్ని స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 15,000 మంది ప్రభుత్వ స్కూళ్ళలో విద్యార్థులు ఉన్నారు. నా లక్ష్యం ఒక్కటే, ఇవన్నీ చేసి 25,000 తీసుకుపోవడం. దానికి టీచర్లతో అందరితో మాట్లాడేది తప్పకుండా సహకరిస్తారు అనుకుంటాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా, రూమ్ లేకుండా, ఫ్యాన్ లేకుండా, వంట లేకుండా, తంట లేకుండా పిల్లలు కూడా స్కూల్కి రమ్మంటే రాదు. దురదృష్టవశాత్తు లాస్ట్ 10-15 సంవత్సరాల నుంచి ప్రభుత్వ స్కూళ్ళ నిర్లక్ష్యం చేసి వాటిని పూర్తి పనికి రాకుండా చేసి ప్రైవేట్ స్కూళ్ళను ఎంకరేజ్ చేసే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా బీద వాళ్లకు అందుబాటులో ఉండే ప్రభుత్వ విద్యను కోటీశ్వర కొడుకు ఏదైతే విద్య దొరుకుతుందో ఖచ్చితంగా ప్రభుత్వ స్కూళ్ళకు 3-4 సంవత్సరాల లోపల స్కూల్ చేసుకునే పిల్లలను కూడా ఆ విద్యార్థులు రాస్తున్నారు. ఇక హాస్పిటల్కి సంబంధించిన మటుకు ఇప్పుడు ఇక్కడనే 30 పడకలు ఉంది. అది 2 డాక్టర్లు 12 డాక్టర్లు లేరు. తర్వాత ఇంకోటి మున్సిపాలిటీలు కూడా మీరు లాస్ట్ టైం రెజల్యూషన్ పాస్ చేసి మీరు జాగిస్తా అని చెప్పి అడుపు కట్టేదానికి జాగలేదు. మీరు ఇస్తా అంటే అటుపక్క